భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 19/3/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష పంచమి బుధవారం. పంచమి రాత్రి 8:58 వరకు. నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి 5:43 వరకు. వర్జన్ రాత్రి 10:05 నుండి 10:50 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:44 నుండి 12:31 వరకు. సూర్యోదయం 6:10, సూర్యాస్తమయం 6:06. అమృత గడియలు ఉదయం 8:01 నుండి 9:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం లేదు ఈరోజు. అర్షణం మధ్యాహ్నం 2:58, కౌల ఉదయం 8, తైతుల రాత్రి 8:58. ఈరోజు జనారంభ చక్రాల్లో ముందుగా మేషరాశి వారి పుణ్యక్షేత్ర తీర్థస్నానాలు, దేవాలయ దర్శనాలు, బంధుమిత్రుడితో కలయిక, ఆనందం. వృషభ రాశి తలపెట్టిన పనులు విశేషంగా ధనలాభం, రుణాలు మంజూరయ్యే అవకాశం. మిథున రాశి అన్ని వ్యవహారాల్లో మీదే పై చేయనట్లుగా ఉంటుంది. భూ గృహ వాహనాల వల్ల లాభాలు ఉండే అవకాశం. కర్కాటక రాశి నరాల యొక్క నిస్సత్తువు, అనారోగ్య సమస్య, నరాల నిస్సవు తగ్గి ఔషధ సేవ, స్వయంకృత అపరాధాలు అంటే సమయాన్ని తినలేకపోవడం, సమయాన్ని భుజించుకోవడం, ఇలా మీ అనారోగ్యాన్ని మీరే కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి సమయపాలన పాటించాలి ఈరోజు కర్కాటక రాశి వారు. సింహరాశి చోరభయం, శత్రుమూలకం వల్ల ఇబ్బందులు, దైవ చింతన అనుకూలం. కన్యారాశి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, విద్యల యందు అభివృద్ధి. తులారాశి ప్రయాణాలలో లాభాలు, అధిక శ్రమ, స్వల్ప అనారోగ్యం. వృశ్చిక రాశి అన్ని రంగాల వారికి రాణింపు కలిగించే అవకాశం. ఈరోజు దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం. ధనస్సు రాశి శత్రువులే మిత్రులుగా మీకు సహకరించే అవకాశం. కొన్ని అనుకూలమైన పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. మకర రాశి పై అధికారుల వల్ల లాభాలు, అధికార ప్రాప్తి, ఆనందము. కుంభరాశి ఉద్యోగులకు భంగపాటు, కుటుంబంలో అనారోగ్యాలు, సమస్యల వల్ల కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం. మీనరాశి వారికి కుటుంబంలో భంగపాటు ఉంటుంది. వీళ్ళకు కూడా కుటుంబంలో మానసిక అశాంతి ఉంటుంది. ఆర్థిక సమస్యలు కొంచెం వేధించే అవకాశం, దానివల్ల విచారంగా ఉండే అవకాశాలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెప్తున్నారో చూద్దాం. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ అంటున్నారు. ఇందులో ఏకాదశ అంటే 11 11 హరినామాలు ఉన్నాయి మనకి. అందులో ఉద్భవ, ఓం ఉద్భవాయ నమః. సమస్త లోకాలు ఉద్భవించినటువంటి వాడు, సమస్త లోకాలు సృజించేవాడు కూడా చేత ఉద్భవ అనేటువంటి పుణ్యనామంగా స్వామిని ఆరాధించారు. క్షోభణ, ఓం క్షోభణాయ నమః. చలనము కలిగించేవాడు అని సామాన్యార్థం. అయితే జడమైనటి ప్రకృతి చైతన్యవంతంగా చేయువాడని అర్థం దీనికి. ఎందుకంటే క్షోభణ అంటే పృథివ్యాది భూతాలయందు చరాచరములయందు ప్రవేశించి సంక్షోభణం కలిగించేవాడు కూడా చేత క్షోభణ అని స్తవనీయుడయ్యాడు పరమాత్మ అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.